భద్రతలు ఉండాలి అనేది మా ముఖ్యమంత్రి గారి సిద్ధాంతం అండి. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ శ్రీనివాసరావు గారు. అలాగే శాంతి ప్రసాద్ గారు నమస్తే అండి. నమస్తే వెంకటేశ్వర, మీకు ప్యానెళ్లతోటి సోదరులకు చూస్తున్నట్టు. యా, శాంతి ప్రసాద్ గారు, ప్రభుత్వంలో మీరంతా భాగస్వాములు, తెలుగుదేశము, జనసేన అండ్ బీజేపీ మీరంతా భాగస్వాములు కదా. ఒకవైపు కొంతమంది కార్యకర్తలు కావచ్చు, లేకపోతే బాధితులు, లేకపోతే గత ప్రభుత్వం టైంలో చాలా రకాలుగా హింసించబడిన వాళ్ళు, అవమానాలు ఎదుర్కొన్న వాళ్ళు, దాడులకు గురైన వాళ్ళు, ఆస్తులు కోల్పోయిన వాళ్ళు, వీళ్ళందరూనేమో ఏదో కోరుకుంటున్నారు, వాళ్ళకి న్యాయం జరగాలి, మళ్ళీ వాళ్ళ ఆస్తులు తిరిగి రావాలి, లేకపోతే వాళ్ళని హింసించిన వాళ్ళ మీద మరి ప్రతిహింసను అనలేం కానీ ఏదో వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి, ఇట్లాంటివే కోరుకుంటున్నారు. ఇవాళ ఇచ్చిన దీంట్లోనేమో చంద్రబాబు నాయుడు గారు ఒక కమిషన్ వేస్తారు అనే ఒక ఇండికేషన్ వచ్చింది బయటికి. ఇంకా శాంతి భద్రతలు చాలా ఇదిగా ఉండాలి, మనం తప్పు చేయొద్దు అని చాలా చెప్పారు. పవన్ కళ్యాణ్ గారు కూడా అదే మాట్లాడారు. సో ఇది ఎంతవరకు ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని శాంతపరుస్తుంది ఈ వైట్ పేపర్? వికే గారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలైతే ఖచ్చితంగా ఇది సంతృప్తి పరుస్తుంది. కాకపోతే తెలుగుదేశంలో ఉన్న కొంతమంది క్యాడర్ కానీ, జనసేనలో ఆ అవమానాలు, ఆ బాధలు భరించిన వాళ్ళకి కానీ కొంత ఇబ్బందికరమైన వాతావరణం. వాళ్ళు ఏంటంటే కొంత క్విక్ మృగంలాగా క్విక్ యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నారు. కానీ చట్టబద్ధమైన పాలన, ప్రజాస్వామ్య పాలనలో, రాజ్యాంగం ప్రకారం వెళ్లే పాలనలో అటువంటి జరగకూడదనే ప్రజలు మాకింత ఘనమైన ఆశీర్వాదం ఇచ్చారు. కాబట్టి మేము చేస్తే ఇప్పుడు నందికి పందికి తేడా ఏమొస్తుంది, అది మా కేడర్ కూడా గమనించాల్సిన అవసరం ఉంది. ఇకపోతే ఇప్పుడు జగన్ రెడ్డి అసలు రాజకీయాల్లో ఉండతగిన వ్యక్తి, అసలు అతను రాజకీయాలకు పనికిరాని వ్యక్తి, అతను రాజకీయం తెలియని వ్యక్తి, అతను కేవలం భక్తు బిజినెస్ మ్యాన్. ఇందాక మీరు విజయసాయి రెడ్డి గురించి చెప్పారు. అసలు అతను ఆ సభకి అసలు పనికిరాని వ్యక్తి, గల్లీ స్థాయి వ్యక్తి తీసుకుని ఢిల్లీలో కూర్చోబెట్టారు. వాళ్ళు ఏం మాట్లాడతారు ఏంటనే దానికి తర్వాత అతను జగన్ రెడ్డి వచ్చి పదే ఒక మాట చెప్తున్నాడు. ఇది యువగళంలో నారా లోకేష్ గారు ఎర్రబుక్ అనేది అన్నదా, ఎర్రబుక్ రాజ్యాంగం నడుస్తుంది. ఆ వ్యక్తికి తెలియదేమో ఇది కూడా ఎర్రబుక్ అండి. భారత రాజ్యాంగం అది కూడా మొత్తానికి లాయర్ అనిపించుకున్నారండి మీరు. ఇది కూడా ఎర్ర బుక్, క్రిమినల్ లా అండ్ జస్టిస్. తర్వాత ఇదేమో ఇండియన్ పీనల్ కోడ్, ఎర్ర బుక్కే. ఇదేమో క్రిమినల్ మాన్యువల్, అంటే నేరాలకు సంబంధించిన ప్రతి చట్టం ఇందులో ఉంది. లోకేష్ గారు అంటే మధ్యలో చిన్న ఇంటరప్షన్, ఎందుకంటే అన్నిటికీ ఎర్ర రంగు వేశారు వాటికి. పక్కన ఇంకో కామ్రేడ్ ఉన్నాడు పక్కనే, మీ పక్కనే. అంటే సమాజంలో నేరాలు జరిగితే మీ పరిస్థితులు ఇట్లా ఉంటాయనేది సింబాలిక్ గా చెప్పటము, అంతేనా? ఎర్రబుక్ రాజ్యాంగం అంటే ఏంటంటే పరిమితులు దాటి ఎవరు కూడా పని చేయకూడదు. అచ్చా, రెడ్ అంటే బ్రేక్ అన్నమాట, బ్రేకులు వేస్తుంది రెడ్.